ఈ రోజు ఎపిసోడ్ తో తనూజ విన్నింగ్ ఫిక్స్ అయిపోయినట్టే. తనూజ మీద దివ్య కుళ్ళుతో రగిలిపోతుంది చూడు. ఓ రేంజ్ కుళ్ళు, ఎంత కుళ్ళంటే ఈ రోజు కక్ష గట్టి కుళ్ళు ప్లాన్లేసి తీసేసిందమ్మా దివ్య తనూజని. మామూలుగా కాదు. యాక్చువల్ గా ఈ రోజు ఎపిసోడ్ తనూజకి నెగిటివ్ అవ్వాలి. ఎందుకంటే రీతుని నాకు ఈ వారం వదిలేసేయి, గివ్ అప్ ఇచ్చేయి అని చెప్పేసి గివ్ అప్ ఇప్పించేసింది. దానికి నేను ఆల్రెడీ వీడియో చేశాను. చేసి అప్లోడ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ. ఇక్కడ అప్లోడ్ చేద్దాం అనుకునే లోపు లైవ్ లో ఈ సీన్స్, ఈ దివ్య కుళ్ళుపోతు సీన్స్ ఎంత కుళ్ళుపోతుందంటే అక్కడ ఏం చేసింది తెలుసా? వెళ్ళి కూర్చునే ముందు, వెళ్ళి ఆ డ్రైవర్ సీట్ లో కూర్చునే వరకు అందరికి ఏం చెప్పిందో తెలుసా? ఊరికే రాలేదా డ్రైవర్ సీటు, తనకి ఎందుకు వదిలేశారు అనుకుంటున్నారు వీళ్ళందరూ? తనూజాని తీయను అని చెప్పింది అందరికి. అండ్ తనూజ వెళ్ళి దివ్య దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కూడా నీ పక్కన సుమన్ ఉంటే తప్ప లేకపోతే నిన్ను తీయనని చెప్పింది. సో అందుకు కాన్ఫిడెన్స్ గా ఈమె వెళ్ళి కూర్చుంది డ్రైవర్ సీట్ లో. కళ్యాణ్ వదిలేశాడు. ఈమె ఎలాగో తనూజ తీయనని అందరికీ మాట ఇచ్చింది, సో తీయదు అని చెప్పేసి. అక్కడ ఎవరెవరు ఉన్నారు అనుకుంటే థర్డ్ రౌండ్ ఇమ్ము, రీతు, తనూజ, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఓహో ఇమ్ము ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కదా, ఇమ్ముని తీస్తుంది అని అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య విషయంలో వీళ్ళ నమ్మకం పెట్టుకోవడం, వీళ్ళంత మూర్ఖత్వం ఉండదు. ఆల్రెడీ కళ్యాణ్కి ఒకసారి అయింది, నమ్మకం పెట్టుకుని ముంచేసింది వీక్ అంతా. అయినా కూడా పిల్లోడి అమ్మాయిని నమ్మకం పెట్టుకుని మళ్ళీ మునిగిపోయాడు. ఏమీ చేయలేని సిచ్యువేషన్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం భరణి గారు ఫుల్ కోటింగ్ ఇచ్చారు దివ్యకి. అమ్మయ్య బాబు మంచి కోటింగ్ ఇచ్చావు, ఇచ్చావు కానీ కొంచెం ఆమెకు దూరంగా ఉండు. ఆమె పక్కన ఉండడం అంటే పాముని పక్కలో పెట్టుకోవడమే, పాముని పక్కలో పెట్టుకుని పడుకోవడమే, ఎప్పుడైనా కాటేసేస్తుంది ఆ టైపు. ఎంత చీప్ గేమ్, అందుకే నేను చీప్ గేమ్ అంటాను, మామూలు చీప్ గేమ్ కాదు. ఎంత కుళ్ళిపోతుందంటే ప్రతి ఒక్కరికి తనూజని తీయను అని చెప్తే ఆమెకి డ్రైవర్ సీట్ వదిలేశారు. వదిలేస్తే కూర్చుని తీసేసి ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు ఇంకొకసారి అవ్వకూడదా అంటుంది. నేను తనూజాని తీస్తున్నానని చెప్పుకోవచ్చు కదా, మళ్ళీ ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు ఇంకో నేను ఎమ్ముకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎమ్ము ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండుంటే నేను తీసేసేదాన్ని అంట. జస్ట్ కుళ్ళు గట్టిగా వేసుకుంది తనూజ, గట్టిగా వేసుకుంది. నీకు ఏం లేదు, నువ్వు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని నన్ను తీస్తున్నావు, ఇప్పుడు బన్నె గారి విషయంలోనే నువ్వు కావాలని చేస్తున్నావు అంటే అయిపోయింది. చాలా ఏడ్చింది, అలా చాలా సేపు ఏడుస్తూనే ఉంది. ఈ రోజు ఎపిసోడ్ తో తనూజ విన్నింగ్ ఫిక్స్, అంతే, విన్నింగ్ ఫిక్స్. మామూలుగా కాదు. యాక్చువల్ గా దివ్యకి బయటకు వచ్చిన తర్వాత తనూజ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ రోజు తనూజకి చాలా నెగిటివ్ అవ్వాల్సిన ఎపిసోడ్ ని దగ్గరుండి మళ్ళీ పాజిటివ్ కూడా కాదు, ఏకంగా విన్నింగ్ రేస్ లో పడేసింది. అంత కుళ్ళుతో రగిలిపోతుంది. బోయ్ ఇంకో విషయం చెప్పనా, లైవ్ లో ఏం జరుగుతుంది తెలుసా? ఇక్కడ ఈమె తీసేసింది కదా, పీకేసి తనూజ వెళ్ళి ఏడుస్తుంటే ఈ వెళ్ళి ప్రశాంతంగా అన్నం తినడం తెలుసా? మన సినిమాల్లో రౌడీలు ఆ విలన్స్ ని చంపేసి వెళ్ళి టేబుల్ మీద కూర్చుని ప్రశాంతంగా ఆ రక్తం చేత్తో అన్నం తింటుంది చూడు, అలా తింటుంది ఆ అమ్మాయి. ఏంటి అమ్మాయి మరి ఎంత కుళ్ళుతో ఉంది అని అనిపించింది తెలుసా? ఎందుకంత ప్రశాంతంగా తింటుంది, ఎక్కడా లేని ప్రశాంతత అంటే ఆమె ఫేస్ లోనే కనపడుతుంది తనూజని పీకేసాక. అప్పటి వరకు కూడా ఎందుకు అంత ప్రశాంతత వచ్చింది అనుకుంటున్నారు? అప్పటి వరకు టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరి దగ్గరికి వెళ్ళి తనూజని పీకేయండి, ఎందుకంటే మీ వాళ్ళు విన్ అవ్వాలంటే తనూజని పీకేయాలి, వాళ్ళు విన్ అవ్వాలంటే ఓన్లీ తనూజనే పీకాలా, ఎందుకంటే తనూజ అంటే ఇంకా కెప్టెన్ అవ్వలేదంట. మరి పక్కన రీతు కూడా కెప్టెన్ అవ్వలేదు, మరి రీతు మాట ఎందుకు ఎత్తట్లేదు? ఏం లేదు, కుళ్ళు. ఎంత కుళ్ళు అంటే మామూలు గ్రడ్జ్ కాదు. నిఖిల్ దగ్గరికి వెళ్ళింది, ఫస్ట్ గౌరవ్ దగ్గరికి వెళ్ళింది. గౌరవ్ భరణి గారిని సపోర్ట్ చేస్తా అన్నారని, నువ్వు భరణి గారిని సపోర్ట్ చేయాలంటే తనూజని తీసేయాలి అంటది. తను తీయనంటాడు. నెక్స్ట్ నిఖిల్ దగ్గరికి వెళ్తుంది, నువ్వు తనూజని తీసేయాలి అంటాడు. తనేమో సపోర్ట్ చేస్తుంది తనూజని, నేను తీయనంటాడు. మళ్ళీ తను ఏమంటది, తనూజని ఏమన్నది, సపోర్ట్ కోసం అడుక్కుంటావు అన్నదా? ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఎవరు డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటారు, ప్లీజ్ నన్ను తీయకండి, ప్లీజ్ అంటానే ఉంది. అలా అడుక్కుంటానే ఉంది. దాన్ని అడుక్కోవడం అనరా? ఓన్లీ తనూజ అడిగితేనే అడుక్కోవడం అంటారా? ఈమె అడుక్కోవడం అనరా? ప్లీజ్. ఈవెన్ సాయి టైంలో అంతే కూడా. సాయి ఫస్ట్ దివ్యాన్ని తీయబోయాడు. దివ్యాన్ని తీయపోతే ఇంకా మ్యానిపులేట్ చేసింది ఓ రేంజ్ మ్యానిపులేట్. ఆ మ్యానిపులేషన్ కూడా ఏ రేంజ్ లో ఉందంటే, నిన్ను ఈ వారం నేను కాపాడాను, నేను రెబల్ అయినా గానీ నిన్ను తీయకుండా కాపాడాను అనగానే పక్క నుండి రీతు, ఓహో అందుకే మరి నువ్వు తన కాపాడావు కాబట్టే నీ ఓన్ టీమ్ లోంచి ఇంకొకరిని తీసేవు అనగానే, నాకు టీంతో సంబంధం ఏముంది, నేను రెబల్ని కదా అంట. మరి నువ్వు రెబల్వు, నీకు టీంతో సంబంధం లేనప్పుడు నువ్వు ఎందుకమ్మా అందరితో కూర్చుని టీమ్ స్పిరిట్ తో ఆడదాము, మనలో రెబల్ అయినా ఒకరు తీసుకోవద్దు అని అన్నావు? సాయి కొంచెం కూడా బుర్రలేదు. ఆమె ఎంత నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నేను నీకు సపోర్ట్ చేస్తే నన్ను మోసం చేసావు అని ఒక్కటే తిడుతుంటే, మరి నువ్వు టీమ్ స్పిరిట్ అని తీస్తావు కదా కళ్యాణ్, నన్ను అడగొచ్చు కదా. ఆ ఒక్క మాట అడిగితే వాళ్ళు దెబ్బకు నోరు మూసుకుని కూర్చుని ఉండేది దివ్య. అడగడం తింగరోళ్ళలాగా, ఇదేమి సేఫ్ గేమ్ కాదు అంట ఓ సర్దు చెప్పుకుంటున్నాడు. ఆమెమో ఒకటే అరుపులు. ఫైనల్ గా మాట మార్చేసుకుని రీతు మీదకి వెళ్ళాడు. రీతుని తీసేస్తానని రీతు మీదకి వెళ్ళేటప్పటికి రీతు
ప్రాపర్ పాయింట్స్ పెట్టుకుని సాయి అర్థం చేసుకో, నేను నిన్ను ఈ నామినేషన్స్ టాస్క్ లో నిన్ను కాపాడడానికి ట్రై చేశాను, నీ బొమ్మతో పట్టుకుని నేను ఆడాను కదా. ఎందుకు కాపాడితే ఏమైంది, లాస్ట్ నామినేషన్కి వెళ్ళిపోయాడు కదా, నామినేషన్ లో పడ్డాడు కదా అంట. లాస్ట్ కి నామినేషన్ లో పడితే అది రీతు తప్ప, రీతు సాయి కోసం అయితే ఆడింది కదా. ఎంత మ్యానిపులేట్ చేసిందో చివరికి, పాపం ఎంత మ్యానిపులేట్ చేసినా ఫైనల్ గా మ్యానిపులేట్ అవ్వకుండా దివ్యానే అవుట్ చేశాడు. అవుట్ చేసేటప్పటికి మోసం చేసు, నేను నిన్ను సపోర్ట్ చేశాను, నన్ను మోసం చేసావు అంటే, నిన్న ఆల్రెడీ పక్కన రీతు అంటది, ఓహో నువ్వు ఫైర్ స్టామ్ గా వచ్చావా లేదంటే దివ్యాన్ని సపోర్ట్ చేసుకోవడానికి వచ్చావా, లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో చేసావు కదా, ఇంకెన్నిసార్లు సపోర్ట్ చేస్తావు. ప్రాపర్ క్వశ్చన్స్ రీతు. చాలా, ఈ అమ్మాయికి అసలు విన్నింగ్ క్వాలిటీస్ ఎన్ని ఉన్నాయో రీతుకి చూడాలి. ఈసారి నామినేషన్స్ లోకి వస్తే ఆ అమ్మాయి ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఏ రేంజ్ లో ప్రాపర్ పాయింట్స్, ఆ సేమ్ అదే నువ్వు ఓన్ టీమ్ లో తీసేసుకున్నావని దెబ్బకేసిందా, వేసేటప్పటికి కళ్యాణ్ మొహం మాడిపోయింది అంటే అర్థం చేసుకోవాలి కళ్యాణ్ ఇప్పటికైనా. ఇప్పుడు నాకు టీమ్ తో సంబంధం లేదు అంటుంది, అదొక పాయింటా. రెండు, నేను నిన్ను వీక్ అంతా కాపాడుకుంటూ వచ్చాను అని సాయిని అన్నది. మరి కళ్యాణ్ ఎందుకు కాపాడుకుంటూ రాలేదు, వై ఓన్లీ సాయి, సాయినే ఎందుకు కాపాడుకుంటూ వచ్చావు, ఇది తెలియాలి కళ్యాణ్కి. ఖచ్చితంగా నామినేషన్స్ లో ఈ క్వశ్చన్స్ వేయాలి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా క్వశ్చన్ చేయలేదు, అది నాకు కోపం వచ్చింది, ఇమ్మీడియట్ గా కళ్యాణ్ క్వశ్చన్ చేయలేదని. కనీసం ఇప్పుడు టైం ఉంది కదా, ఆలోచించుకోవడానికి టైం ఉంది. ఈ రోజు కూడా తనూజాన్ని తీస్తాను అంటేనే లాస్ట్ లో కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. యాజ్ పర్ లైవ్ నేను ఎపిసోడ్ చూడలేదు. తనేమంటదంటే కళ్యాణ్ ఏమో నన్ను పీకలేడు, ఎలా పీకుతాడు, నేను ఆల్రెడీ కూర్చున్నాను, మళ్ళీ అక్కడ పెద్ద ఏదో చెప్తున్నాడు, నువ్వు తనుజాన్ని తీయవు అనుకునే నేను నీ జోలికి రాలేదు, లేదంటే తీసేద్దాను అంటున్నాడు. తీసేస్తాడా నన్ను, తీయలేడు అని చెప్పి లోపల అంటుంది. అబ్బో, ఆమెను లైవ్ లో చూస్తుంటే ఇన్స్టంట్ కంపరం వస్తున్న ఆడియన్స్ అందరూ ఒక లైక్ వేసుకోండి వీడియోకి. అంటే నేను కొన్ని రోజుల పాటు నా వీడియోస్ ఇందులో ఈ ఛానల్లో పెడతాను, కొన్ని రీజన్స్ వల్ల అక్కడ పెట్టట్లేదు. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. కొన్ని రోజులు ఒక 4-5 days రివ్యూస్ ఇక్కడే వస్తాయి. సో ఇన్స్టంట్ కంపరం లైవ్ చూసే వాళ్ళకి. అక్కడ అయిపోయిందా, తన పాయింట్ పెట్టుకుంటుంటే భరణి గారి మీద మీకోసం అంటుంది, ఎందుకు స్టాండ్ తీసుకోరు మీరు అని అరిచింది. అరిస్తే ఇంకా భరణి గారికి ఇంకా అప్పుడు కోపం స్టార్ట్ అయింది. ఆల్రెడీ కోపంలో ఉన్నారు తనూజాని, అప్పటి వరకు అందరితో తనూజాని ఉంచుతానని తీసేసింది కదా, ఆ కోపంలో ఉన్నారు. అరిచేసి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఫుడ్ వండుకుని ఏదో చామదుంప ఫ్రై ఏదో చేసుకుంది, హాయిగా తింటుందంటే పొద్దున్న నుంచి తన బాధ అంతా ఎక్కడ తనుజ కెప్టెన్ అయిపోద్దు, ఎక్కడ తనుజ కెప్టెన్ అయిపోద్దు, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తుంది. తనుజకు సపోర్ట్ చేయొద్దు, తనుజని పీకేయండి, ఈ టెన్షన్ లో ఉండిపోయింది. ఎప్పుడైతే తనుజని పీకేసిందో మొత్తం ఆ కుళ్ళంతా తీరిపోయి కూర్చుని ప్రశాంతంగా ఫుడ్ తింటుందమ్మా. ఈ అమ్మాయి ప్రశాంతంగా ఫుడ్ తింటుంటే నాకు సినిమాల్లో విలన్లే గుర్తొచ్చారు. అంత ప్రశాంతంగా తింటుంది. ఒక మనిషి మీద అంత కుళ్ళ ఏం లేదు. భరణి గారి పేరు కంటే దివ్యతో ఉంటారు కానీ భరణి గారి ప్రేమ తనుజ మీద ఎక్కువ ఉంటది. తట్టుకోలేకపోతుంది అమ్మాయి, తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తుంది. అయిపోయిందా, ఇంకా భరణి గారు ఆల్రెడీ చాలా కోపంలో నా మీద అరుస్తుంది ఏంటి అని. అండ్ అంతకుముందు కూడా టేబుల్ మీద కూర్చుంటే ఆల్రెడీ ఒకసారి అరిసింది, అది కూడా అనవసరంగా. నా మీద ఎందుకు అరుస్తున్నావు అంటే, నేను అరిచానా మీ మీద, నేను ఎక్కడ అరిచానా, నిఖిల్ నేను అరిచానా అని నిఖిల్ని అడుగుతుంది. నీకు తెలీదా అరిచేవో లేదో అని. ఆల్రెడీ ఉంది భరణి గారికి ప్రతిదానికి అరుస్తుందని. దూరం పెడితే బాగుండు అమ్మాయిని. భరణి గారు పాపం ప్రతి విషయంలో కూడా రీ ఎంట్రీ తర్వాత ఎంత బాగా ఆలోచిస్తున్నారో, ఎంత ప్రాపర్ గా మాట్లాడుతున్నారో. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల్లో. ఫస్ట్ రౌండ్ రాము ఈ టాస్క్ గురించి ఏంటంటే, ఈ టాస్క్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఎపిసోడ్ లో చూసారు కదా, మళ్ళీ టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు. కానీ ఫస్ట్ రౌండ్ లో రాము అండ్ తనుజ కూర్చున్నప్పుడు కూడా రాము పీకేశాడు కదా భరణి గారిని. పీకేసినప్పుడు కూడా తర్వాత రాము దగ్గర కూర్చుని ప్రపంచంలో ఎలాంటి వింత ఒకటి జరుగుతుందని అనుకోలేదు, రాముయే నన్ను తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. ప్రతి విషయంలో అలా పాజిటివ్ గా, చాలా మంచిగా, చాలా బాగా ఆలోచిస్తున్నారు. ఒక్క ఈ అమ్మాయి పక్క నుండి నెగిటివ్ అవుతున్నారు. అరిచింది కదా, అరిచింది. ఆ తర్వాత ఇమ్ము ఒకడబ్బా, ఇమ్ము ఏదో తెగ ఫీల్ అయిపోతున్నాడు దివ్య తన సపోర్ట్ చేసిందని. భరణి గారు అంటారు పర్సనల్ గర్ల్స్ తోనే చేసింది ఆ అమ్మాయి అని చెప్పేసి భరణి గారు కూడా అంటారనమాట. అంటే లేదన్నా, పర్సనల్ కాదన్నా, నన్ను సపోర్ట్ చేయాలని. అదా నీ తెలివితేటలు, అవ్వా నీ తెలివితేటలు. తను నిన్ను సపోర్ట్ చేస్తుందా, నిన్ను సపోర్ట్ చేయట్లేదు. తనకు తనుజ మీద కుళ్ళుతో తనుజని పీకింది, నీ మీద ప్రేమతో కాదు. అది అర్థం చేసుకోవట్లేదు ఇమ్ము. పర్సనల్ కాదు అన్నా, తను ఇలాగా నన్ను కెప్టెన్ చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తుంది అన్న. చాలా బాగుంది చూడు, ఎప్పుడోకప్పుడు నిన్ను కూడా పొడిచేస్తుంది. లోపల వెళ్ళి కూర్చున్నాడు భరణి గారు, లోపల వెళ్ళి కూర్చుంటే వచ్చింది ఈవిడ గారు మళ్ళీ పెత్తనం చెలాయించడానికి భరణి గారి దగ్గరికి. నేను మీతో మాట్లాడొచ్చు కదా, ఏం మాట్లాడొచ్చా ఇందాక అరిచానంటే, ఏం మాట్లాడతావు చెప్పు నువ్వు. మీరిద్దరు కొట్టుకుంటే మధ్యలో నేను స్టాండ్ తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలి. దెబ్బక నోరు మూసుకుని కెప్టెన్ రూమ్ లోకి వెళ్ళిపోయింది సారీ చెప్పి. అమ్మయ్య భలే అరిచేవయ్యా బాబు, ఫస్ట్ టైం నచ్చావో అని అనిపించింది అనమాట. ఇది
టూ మచ్, కావాలని గ్రడ్జ్ పెట్టుకొని తీసేసింది. మీకేమనిపించింది తనూజాని దివ్య తీయడం పైన మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మిగిలిన విషయాల గురించి వేరే రివ్యూలో మార్నింగ్ 6 పెట్టడానికి ట్రై చేస్తా. లైవ్ లో చాలా జరుగుతున్నాయి, అవన్నీ కలిపి మిడ్ నైట్ టాక్స్ లో పెడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా బై.